అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. తిరుమల తిరుపతి 2024 టూర్ పార్ట్ 2 ఇది. తిరుపతిలో చాలా లోకల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యనే కొత్తగా కట్టిన గుడి నా వెనక కనబడిస్తున్న శ్రీ వకులామాత టెంపుల్. లోపలికి వెళ్ళి అంతా కూడా చూద్దాం ఎలా ఉంది. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే తిరుపతి నుంచి 10 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంకి వచ్చేసి మనం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ కానీ లేదా బస్ స్టాండ్ నుంచి కానీ మనకు ఆటో కానీ లేదంటే వెహికల్ కానీ ఏదైనా మాట్లాడుకుంటే మినిమం 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్ కింద. ఆటోకి అయితే మనకు 500 రూపీస్ అయితే తీసుకున్నారండి మాకు 5 మెంబర్స్కి అప్ అండ్ డౌన్. మనకి అక్కడ పార్కింగ్ ఉంటుంది, వాళ్ళు పార్క్ చేసుకుంటారు, మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు. రష్ ఎక్కువ ఉన్న టైంలో అయితే మనకు టైమింగ్ అయితే ఎక్కువ పడుతుంది, లేదంటే మనకు మినిమం అన్న హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో మనకు దర్శనం అయితే అయిపోతుంది ఎక్కువ రష్ లేకోకున్న టైంలో. ఇంకా మనకి ఇది వచ్చేసి గుడి అంతా కూడా హిల్ స్టేషన్లో అంటే కొండ మీద అయితే ఉంటుందండి. ఆ కొండని చెక్కిన రాయితోనే అయితే ఈ గుడి అయితే కట్టారు. అనంతపురం రూట్కి అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. వెహికల్స్ కూడా మనకి పైకి వెళ్ళడానికి మార్గం అయితే అంటే రోడ్ మార్గం అయితే వేశారు. రోడ్డు ద్వారా మనం పైకి అయితే చేరుకోవచ్చు వెహికల్స్ ద్వారా కూడా. ఇక్కడ చూడవచ్చు మనకు ఆర్చ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ఇంకా పైన రేకులు అవన్నీ కూడా వేసేదానికి అంతా కూడా రెడీ చేస్తున్నారు. లోపల కూడా కొంచెం వర్క్ అయితే జరుగుతుందండి. ఇంకా ఇక్కడ మనకు పైన వచ్చేసి షాప్స్ అయితే ఉన్నాయి. మీరు అయితే వెహికల్స్ పెట్టడానికి పార్కింగ్ కూడా పక్కన అయితే పెట్టారు. ఆల్రెడీ పార్కింగ్ ఫుల్ అయితే మాత్రం కిందనే పెట్టేసి మనము పైకి అయితే నడుచుకుంటూ అయితే రావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం పైకి అయితే వచ్చాం. ఇక్కడ మనకు షాప్స్ అయితే ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పార్క్ చేసేసి మనం ఇక్కడ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్తాం. ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ అయితే ఏదో జరుగుతుంది అవతల సైడు. ఇక్కడ లోపల మాత్రం వెళ్ళామంటే మనము వకులామాత అయితే దర్శించుకోవచ్చు. దర్శించుకున్న తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ అంతా కూడా మనకి కూర్చోవడానికి అంతా కూడా ఇక్కడ చిన్న అరుగు మాదకైతే వేస్తారు. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా వెనక సైడ్ వర్క్ అయితే జరుగుతుంది ఏందో. ఇంకా రోడ్ వర్క్ ఇంకా అయితే మ్యాక్సిమం అయితే ఇంకా ఉంది చాలా. అలాగే మనకు రష్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ అయితే వచ్చామండి. లేదంటే మనము ఇక్కడ సపరేట్గా మనకి క్యూ అయితే పెట్టారు. అంతా కూడా క్యూ లైన్ అయితే పెట్టారు. రష్ ఉన్న టైంలో అయితే మనం ఆ క్యూ లైన్ ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. ఇక్కడ అంతా చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు తిరుమల కొండ కూడా మనకు క్లియర్గా కనబడిస్తుంది. ఇక్కడ నుంచి తిరుమల కొండ మనకు క్లియర్గా అయితే కనబడిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా మనం బయటికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ అంతా కూడా అయితే ఉంది. ఇక్కడ టైమింగ్స్ తర్వాత వచ్చేసి అక్కడ జరిగే పూజలు అన్నీ కూడా డిస్ప్లే అయితే వేశారు. మనం కిందికి అయితే వేస్తున్నాం. కిందికి వచ్చేటప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కోనేరు ఉంది. తర్వాత మనకు ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. నేను చెప్పాను కదా ఇక్కడ అంతా రెడీ చేశారు. ఇంకా పైన అయితే రేకులు అయితే వేయలేదు, ఇంకా షెడ్ మాదిగా. అది కూడా తొందరలోనే కంప్లీట్ అయితే అయిపోతుంది. మొత్తం అంతా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడంతా పార్కింగ్ అంతా కూడా మనకు అరేంజ్ అయితే చేశారు. మనకు వాష్రూమ్స్ అయితే కింద పక్కన అయితే ఉంటాయి. ఇంకా మేము రిటర్న్ టు తిరుపతి అయితే వస్తున్నామండి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రైట్గా వెళ్ళామంటే ఈ రూట్ ద్వారా మనము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ఈవినింగ్ అయితే మేము గోవిందరాజ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఈవినింగ్ అయితే బాగుంటుంది చూడడానికి, లైటింగ్ అంతా కూడా బాగుంటుంది. మనకు రైల్వే స్టేషన్కి ఎదురుగా సందులో కూడా వచ్చినా లేదంటే శ్రీనివాసంకి ఎదురుగా సందులో వచ్చామంటే మనము గోవిందరాజ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. అలాగే మనకు శ్రీనివాసంకి ఎదురుగా మనకు గోవిందరాజ స్వామికి టెంపుల్కి సంబంధించిన కోనేరు అయితే ఉంటుందండి. అతిపెద్ద కోనేరు అయితే ఉంటుంది తిరుపతిలో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు గోపురం ముందర, తర్వాత గోపురం తర్వాత కూడా మనకు ఈ షాప్స్ అన్ని కనబడిస్తాయి. ఇంకా మనకు ఈవినింగ్ అయితే తొందరగా వచ్చాం. కొంచెం సేపు తర్వాత మనకు లైటింగ్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ లోపల వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఏనుగులు కూడా రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు పల్లకీ సేవ అయితే ఉంది. అలాగే పక్కనే మనకు వాహన అలంకరణ మండపము, తర్వాత వచ్చేసి రీసెంట్గా మొన్న వచ్చిన వానకి ఒక చెట్టు అయితే పడిపోయింది, పెద్ద చెట్టు. గోవిందరాజ స్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్న చెట్టు అయితే పడిపోయింది. ఆ చెట్టు పడిపోయినప్పుడు ఆ బండలు అవన్నీ కూడా పైకి అయితే లేచాయి. అవంతా కూడా మళ్ళీ నీట్గా అరేంజ్ చేసి ఆ చెట్టును అయితే కట్ చేసేసారు. చెప్పాను కదా ఏనుగులు అయితే రెడీగా ఉన్నాయండి. కాసేపట్లో ఊరేగింపు అయితే జరిగిపోతుంది. ఇదే గోపురం. మేమైతే సెల్ ఫోన్స్ అవన్నీ కూడా మనం బయట పక్కనే పెట్టేసి
మనం దర్శించుకొని వచ్చిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను. నేను చెప్పాను కదండి చెట్టు ఇదే పడిపోయింది, ఇది అది కట్ చేశారు. ఇంకా మనకు గుడి ముందర వచ్చేసి మనకు ఇక్కడ సపరేట్గా కోనేరు చిన్నది అయితే ఉంటుంది. మనం గుడిలోకి కాకముందే మనకు రైట్ సైడ్ అయితే కౌంటర్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడైతే సెల్ ఫోన్స్ అయితే పెట్టచ్చు. ఈ గోపురం దాటిన తర్వాత మనకు మార్గంలో మనం గోవిందరామ స్వామి గుడికి లోపలికి పోయే మార్గంలో లెఫ్ట్ రైట్ మనకు చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి. అలాగే బయట పక్కన కూడా ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్, అలాగే ఇంకా 2-3 ఆలయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా చూడండి, అంతా కూడా రెడీగా అయితే ఉన్నారు. కాసేపట్లో ఊరేగింపు అయితే జరిగిపోతుంది. దీని తర్వాత మేమైతే ఇంకా రాత్రికి 11కి అయితే ట్రైన్ ఉంది కాబట్టి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం. మా ఫ్యామిలీ అంతా బయట పక్కన అయితే కూర్చున్నారు దర్శించుకునేసి. అలాగే రైల్వే స్టేషన్ లోపల పక్కన కూడా చిన్న క్లిప్ అయితే పెట్టాను చూడండి. అది మొత్తం అంతా పడగొట్టేసి కడుతున్నారు కొత్తది. ఇది వాహన అలంకరణ మండపం. ఇంకా బయట పక్కన గోపురం అంతా కూడా నేను చెట్టు చెప్పాను కదా, ఇదే అండి. పడిపోయింటే మొత్తం అంతా కట్ చేశారు. ఇది చెట్టు. తిరుమలలో అయితే ఇంకా కొన్ని చోట్ల రేట్స్ అయితే తగ్గాల్సి ఉంటుందండి. కొన్ని చోట్ల ఎంఆర్పి కంటే ఎక్కువ అయితే ధరలు అయితే తీసుకుంటున్నారు. అది కొంచెం చూడండి. ఈ వీడియో ఈవో గారికి అది చూస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇవ్వండి, ఊరేగింపు అయితే వస్తున్నారు, స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది. ఓకే, ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటున్నామండి. రైల్వే స్టేషన్లో చూడొచ్చు, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మాకు సరిపోయింది, లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తిరుమల తిరుపతి పార్ట్ 2 2024 అయితే ఇదే అండి. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.